హలో వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో కనుమ సెలబ్రేషన్స్ అయితే చూద్దాం. కొంచెం అన్ప్రొఫెషనల్గా ఉండబోతుంది ఈ వీడియో, ఎందుకంటే ఆ రోజు నేను ఫుల్ ఎంజాయ్ చేశాము. వీడియో తీయాలనే విషయం కూడా మర్చిపోయాను కొన్నిసార్లు అయితే. ఇంకా అందరి దగ్గర కొన్ని వీడియోస్ కలెక్ట్ చేసుకుని అలా అయితే చేశాను అనమాట. కొంచెం మాకు కూడా మెమరీ లాగా ఉంటుంది ఫుల్ వీడియో చేస్తే అని చెప్పి. సో అందుకే ఈ వీడియో కొంచెం అన్ప్రొఫెషనల్గా ఉంటుంది, క్వాలిటీ కానీ ఏదైనా. సో అడ్జస్ట్ అవ్వండి ఈ యొక్క వీడియోకి. ఇంకా మేము ఎలా సెలబ్రేట్ చేసామనేది ఈ వీడియోలో చూసేయండి. స్టార్టింగ్ ఈ ప్రోగ్రామ్ని మంచి కూచిపూడి డ్యాన్స్తో అయితే స్టార్ట్ చేసాం. ఆ కూచిపూడి డ్యాన్స్ చేసింది ఎవరో కాదు, మా అత్త వాళ్ళ అమ్మాయి. తను చేసిన డ్యాన్స్ చూసి మీకు ఏమనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి. Bye.
ధీమహి డ్యాన్స్ చాలా బాగా చేసింది కదా. ధీమహి తర్వాత మా మామయ్య వాళ్ళ పిల్లలు కూడా నేను డ్యాన్స్ నేర్చుకున్నారు. కాకపోతే వాళ్ళకి కొంచెం టైం కావాలంటే ఈ గ్యాప్లో నేనైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశాను. నా డ్యాన్స్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో కూడా కొంచెం క్లారిటీ అయితే లేదు. చెప్పాను కదా స్టార్టింగ్ వీడియోస్కి చాలా కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాం, ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నాము. ఇంకా అలా అందరూ తీసిన వీడియోస్ ఉంటే అలాగా మెర్జ్ చేసి చేసిన వీడియో కొంచెం అన్ప్రొఫెషనల్గా ఉంటుంది. అడ్జస్ట్ అవ్వండి ఒక వీడియోకి. నేను డ్యాన్స్ చేసిన తర్వాత మా మామయ్య వాళ్ళ పిల్లలు అయితే దుమ్ము దులిపేశారు. డ్యాన్స్తో ఫుల్ మంచిగా చేశారు, మంచిగా ప్రిపేర్ అయి చేశారు.
ఇంకా అలా మార్నింగ్ అంతా డాన్స్లు వేసుకున్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఇంకా గేమ్స్ అయితే ఆడుకున్నాం. ఇంకా మార్నింగ్ అంతా ఇప్పుడు డాన్స్లో చిన్నపిల్లలు అందరూ డాన్స్లు అయితే వేశారు. సోసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటాడే నా సావే అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనన్న వినిపించే తడిగానం ప్రేమంటే అడు అడుగులు మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చాలుకు చల్లందన చెయ్యందించి స్నేహాత్మకెత్తించే చిలుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టేము అనమాట. ప్రేమ 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 నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరేదాకా కమ్మని కలలో అయినా నేను చూడలేదు నువ్విలా కనిపించాక జన్మలో ఎప్పుడూ ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుంది నా కోసమా అన్వేషణ నీడల్లి వెంట ఉండ కాసేపిలా కవ్వించన ఈ మధుర స్వప్నమయ్యిన ప్రేమ 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 కంట తడి నాడు నేడు చెంపతడి మీదే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా చేదు ఎడబాటై తీరు చీపి తిరునవ్వే చేరి అమృతం అయిపోలేదా ఆవేదనంతా ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంట
ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త ఫస్ట్ స్వీట్ గోంగూర వాళ్ళే పంపించారు ప్రియా పెరుగు చట్నీ కూర సాంబార్ అసలు ఇందులో ఇస్తాం సరేనా? హర్షవర్ధన్ ఊదినప్పుడు ఇప్పుడు కాదు. జ్ఞానశ్రీ మోక్ష హిమశ్రీ విద్య పేరు నీ పేరు చెప్పు. యశ్విత. నువ్వు చెప్పు. రాష్వి నువ్వు చెప్పు. ధీమహి ధన్విక. సోనాక్షి చిన్న పిల్లలకి 2 గేమ్స్ అయితే పెట్టాం. ఫస్ట్ గేమ్ ఏంటంటే ఒక్కొక్కరికి చిన్న బెలూన్స్ 3 ఇస్తాము. అది వాళ్ళు చేత్తో కాకుండా అలా ఊదుతూ ఉండగానే అది పగిలిపోవాలి. అలా ఫస్ట్ ఎవరైతే పగలు కొడతారో వాళ్ళు విన్నర్స్ అనమాట. పగలగొట్టు. జాను కమాన్ 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 కమాన్. ధీమహి కమాన్ 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 కమాన్. Mahinder is win. సెకండ్ గేమ్ వచ్చేసరికి ఇన్ అండ్ అవుట్ గేమ్. ఇన్ అన్నప్పుడు లోపలికి వెళ్ళాలి, అవుట్ అన్నప్పుడు బయటికి రావాలి. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు విన్నర్స్. లాస్ట్ వరకు ఎవరు వచ్చారో చూడండి. సెకండ్ రౌండ్లో ధీమహి అయితే విన్నర్ అయింది. సో ఇక్కడతో పిల్లల గేమ్స్ అయితే అయిపోయినాయి. 2 గేమ్స్ అయితే పెట్టాం పిల్లలకి. ఇక్కడ నుంచి అసలైన గేమ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. కపుల్ గేమ్స్, మెన్ గేమ్ 2 గేమ్స్ అనుకున్నాము. ఫస్ట్ కపుల్ గేమ్ అయితే పెట్టాము. మా ఫ్యామిలీస్లో 11 కపుల్స్ అయితే ఉన్నారు. సో 11 కపుల్స్ని మేము డివైడ్ చేసి 3 మెంబర్స్ 4 మెంబర్స్గా అలా ఆడిచ్చామన్నమాట. ఇప్పుడు గేమ్ ఏంటంటే మనకి అబ్బాయిలకి ఒక బాల్ లాంటిది ఇస్తాం, అమ్మాయిలు ఏంటంటే పేపర్ కప్ లాంటిది ఒకటి పట్టుకోవాలి గ్లాస్. అందులోకి ఆ బాల్ అనేది వాళ్ళు క్యాచ్ చేయాలన్నమాట. అలా క్యాచ్ చేసి అలా 60 సెకండ్స్లో 5 బాల్స్ ఎవరైతే క్యాచ్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. అయ్యో మా బాస్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇది ఫైనల్ రౌండ్. ఫైనల్ రౌండ్కి 3 కపుల్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఒకళ్ళు ఆనందమోయ, అన్నపూర్ణత్త, రమాకాంత్ బాబాయ్, స్వాతి పిన్ని అండ్ హరిమోయ అండ్ స్వాతి అక్క.
కపుల్ గేమ్ విన్నర్స్ రమాకాంత్ బాబాయ్ అండ్ స్వాతి పిన్ని. ఇంకా ఫైనల్ గేమ్ మెన్ గేమ్ అనమాట. ఈ మెన్ గేమ్ చాలా ఎంజాయ్ చేసాం ప్రతి ఒక్కళ్ళు అయితే అసలు ఎవరు గెలుస్తారా అన్నట్టు ఫుల్ ఎగ్జైట్గా చూస్తూనే ఉన్నారు సీసీ కెమెరాలాగా. నేనైతే పర్సనల్గా చాలా ఎంజాయ్ చేశాను. అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు. సో అందరూ ఒకేసారి ఆడిచ్చిన కన్ఫ్యూజన్గా ఉంటుంది అండ్ ప్లేస్ సరిపోదని చెప్పేసి మేము ఇద్దరిద్దరుగా ఆడిచ్చాము. ఇప్పుడు ఇద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ అవుతారు, వాళ్ళు సెమీఫైనల్స్కి అయితే సెలెక్ట్ అవుతారు. అలా ప్రతి ఒక్కరిని సెమీఫైనల్స్కి, అలా ఇద్దరిలో ఒకళ్ళు సెమీఫైనల్స్కి సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ సెమీఫైనల్ నుంచి ఫైనల్ కోసం మళ్ళీ గేమ్ ఉంటుంది. అలా ఫైనల్ రౌండ్ కూడా ఆడిచ్చాము. ఈ ఫైనల్ వరకు ఎవరు వచ్చారో చూడండి.
తప్పకుండా శ్యామ్ 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 కొద్దిగా సైడ్. అబ్బా ఇంకా అలా అందరూ ఆడగా ఫైనల్ రౌండ్కి శ్యామ్ బాబాయ్ అండ్ హరి మావయ్య అయితే సెలెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరిలో ఇప్పుడు కాంపిటీషన్ అనమాట, ఎవరు గెలుస్తారో చూద్దాం. మెన్ గేమ్లో హరిమోయ్ గెలిచారు. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. మనిద్దరు ఇందాక ఫస్ట్ గేమ్ లో గెలిచాడు. సో మనిద్దరికి ఇప్పుడు గిఫ్ట్ ప్రెజెంటేషన్. కొడుకు పుట్టాడు. నిజంగా మీ ఆనంద పుష్పాలు తట్టుకోలేకపోతున్నాం. నిజంగా చాలా ప్రౌడ్ ఆఫ్ యూ మహేందర్. అసలు
చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము అసలు. ఇలాగే సంక్రాంతికి ఎవ్రీ సంక్రాంతికి జన్మలకి ఈయన కొడుకుగా రావాలి, నాకు ఆయన కొడుకుగా రావాలి. థ్యాంక్ యూ ఆదర్శ్. ఓ దీపానికి అందరు క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు హరిత తన కూతురు విజయం కోసం చెప్తుంది. చెప్పలేదు చదువులాను వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నవ్వాలి. జ్యోతి శుభ సందర్భంగా రేపు బ్రహ్మగారు అందరికి పార్టీ ఇస్తాడు. నువ్వేం రాలే. దుమ్ము తులిపిన హరిమాయ. హరిమాయకి గట్టిగా క్లాప్స్. అమ్మయ్య హరిమాయ క్షేమంగా ఇంటికి వెళ్తారనమాట. హ్యాపీగా క్షేమంగా ఉంటారు. యాక్చువల్ గా అసలైన గిఫ్ట్ ఏంటంటే అందరూ ఇలా కలుసుకుని ఇలా ఎంజాయ్ చేయడం. ఇదే కరెక్ట్ అది. యాక్చువల్ గా ఈ మూమెంట్స్ మళ్ళీ రావు. అందరికి మూమెంట్స్ ఏదైతే చాలా మంచిది. మనం అందరం ఇలా సరదాగా అంతా కలుసుకోవడానికి ముఖ్య కారణం వీళ్ళ ముగ్గురు చాలా కష్టపడ్డారు. వీళ్ళు బాగా అప్రిషియేట్ చేయండి. వీళ్ళ జీవితం చాలా బాగుండాలని అందరూ కోరుకుని నసీకి ఇవ్వండి అందరూ. మేము కోఆర్డినేట్ చేయడం కాదు, అందరూ వచ్చి ఫుల్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేయడమే ఫుల్ హ్యాపీ. అందరూ మంచిగా హ్యాపీగా అందరూ ఉన్నారు అనుకుంటున్నాం. ఈ సంక్రాంతి బాగా జరిగింది అనుకుంటున్నాం. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్ ని సక్సెస్ చేసినందుకు, మనకి మెమరీస్ ఇచ్చినందుకు ఆ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నెక్స్ట్ మా బావగారు వస్తారు, అప్పుడు ఉంటాం మీ అందరికి. పాలగోలు సీతారామాచారి గారి కుటుంబం ఇది మన కుటుంబం. నిజంగా ఈ ఇంతమంది ఒకే చోటకి చేరడం అనేది అద్భుతమైన విషయం. వీళ్ళందరినీ ఒక చోటకి తీసుకురావడానికి పిల్లలు పడిన కష్టం నేను నెల నుంచి చూస్తున్నాను. ఫోన్ల మీద ఫోన్లు. అసలు ఒక రంగా చెప్పాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పనులు ఇంట్లో పనులు కూడా మానేసి చేసిన సందర్భాలు కూడా చూశాను నేను. కనుక వాళ్ళ ముగ్గురిని కూడా ఈసారి మనం అందరం అప్రిషియేట్ చేద్దాం. వచ్చేదానికి ఎవరి భాగస్వామ్యం వాళ్ళు కల్పించుకుంటే ఇంకా బాగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. వాళ్ళని అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అందరికీ నా శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, సంక్రాంతి శుభాకాంక్షలు. శుభ సాయంత్రం. శుభరాత్రి చెప్తే అందరూ సరే. లేడీస్ గ్యాంగ్ అందరూ ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా ఆర్గనైజ్ చేశారు. ఎవరైతే ఇందులో యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉన్నారో, ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. చాలా కాలం తర్వాత ఒక రకమైనటువంటి కళ వచ్చింది. సాధారణంగా పండుగ ఎప్పుడు వస్తుంది, కానీ ఈసారి పండగకి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే మనందరమే. తర్వాత ఆల్మోస్ట్ 2011-12 తర్వాత
నేను వీడు కలిసి క్రికెట్ ఆడింది కూడా లేదు. మరి అప్పుడు ఎట్లా ఇప్పుడు కూడా అట్లాగే ఆడు బౌలింగ్ వేసి వికెట్ తీశాడు. ఆ క్యాచ్ పట్టింది ఎవరంటే తేలిగాడు. అదేవిధంగా నేను ఎవరి దగ్గర అయితే క్రికెట్ నేర్చుకున్నానో మా బావ ఆడటం చాలా కాలం తర్వాత చూశాను. బావగారు పిల్లలు అందరూ కలిసి నిన్నటి రోజున వెళ్ళి ఎంజాయ్ చేశాము. శ్యామ్ అందరూ వచ్చారు. సరే, ఆ మెమరీస్తో పాటుగా అందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో చక్కగా చాలా వెల్ ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేసుకున్నారు. మరి ఇలానే మరిన్ని సంక్రాంతులు మన ముందుకు రావాలి. అదేవిధంగా ప్రతి సంక్రాంతికి కొంతమంది యాడాన్స్ ఉంటానే ఉంటారు. దట్ మే బి ద జ్యోతి స్టాండ్. We wish her to get a very good relationship with her better half and being a better half. Okay, thank you all, thank you very much. ఇప్పుడు ఉమాకాంత్ మాట్లాడతాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కుటుంబం అందరినీ ఒక చోట గ్యాదర్ చేసిన వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నేను ఈ క్రెడిట్ అంతా వీళ్ళకే ఇస్తాను. ఇంతమందిని ఒక చోట గ్యాదర్ చేయడం అంటే చాలా కష్టము. సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చాలా మంది గ్యాదర్ అవడం లేదు. ఇలా గ్యాదర్ అవడం అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. సో చాలా ఎంజాయ్ కూడా చేశాను. సో ఇలాగే మనం ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే హోప్ చేస్తున్నాను. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురికి మాత్రం కంగ్రాచులేషన్స్. మీ ముగ్గురి వరకు చాలా ఇంప్రెస్ అయ్యాను ఫోన్లో చేయడం అనేది. థ్యాంక్ యూ ఆల్. మంచిగా మ్యాచింగ్ వేసుకొచ్చారు. చాలా బాగా కోఆపరేట్ చేశారు బాయ్స్. అసలు బాయ్స్ ఇలా ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మెయిన్. షటిల్ దొరకలేదు. ఎలాగోలాగా తిప్పలు పడి మా కోసం మీరు చెయ్యాలని ఇంట్రెస్ట్ మీకు వచ్చింది. అది మాకు చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు. చాలా మంది మాట్లాడారు. ఇంకా కొంతమంది వీడియోస్ తీయలేదు, కొంతమంది వీడియోస్ మిస్ అయినాయి. అలా కొన్ని అయితే జరిగినాయి. కానీ మేము ఈ సంక్రాంతి అయితే ఎప్పుడు ఎంజాయ్ చేయలేనంత ఎంజాయ్ చేసాం. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మీకు ఏమనిపించిందని కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గైస్.